నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను సంచన. చిరునవ్వుతో ఇళ్లలో వెలుగు నింపిన జయవాహిని నేడు ప్రాణాలతో పోరాడుతుంది. ఒకప్పుడు సీరియల్స్ లో వెలుగు చూసిన ముఖం ఇప్పుడు జీవితంలో అంధకారంతో యుద్ధం చేస్తోంది. 1978లో జన్మించిన వాహిని ఎన్నో పాత్రల్లో జీవించి మన మనసుల్లో తనదైన ముద్ర వేసింది. కానీ ఇప్పుడు అదే ఇండస్ట్రీ, అదే అభిమానులు ఆమె కోసం ముందుకు రావాలని కరాటే కళ్యాణి భావోద్వేగ విజ్ఞప్తి చేశారు. వాహినిని కాపాడేది ఎవరు అంటూ ఈ రోజు సినీ అభిమానుల ప్రపంచం అడుగుతోంది. టాలీవుడ్ బుల్లితెర ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న వాహిని ఏటా డజన్ల కొద్దీ సీరియల్స్ లో నటిస్తూ టెలివిజన్ ప్రేక్షకుల కుటుంబంలో భాగమైపోయింది. కానీ గత కొన్ని నెలలుగా రొమ్ము క్యాన్సర్ రూపంలో రాకాసి మహమ్మారి ఆమె ఆరోగ్యాన్ని చిదిమేసింది. ఎన్నోసార్లు కీమో సెషన్లు, శస్త్రచికిత్సలు, నొప్పితో గడిచిన రాత్రులు. ఇప్పుడు అవయవాల పనితీరు తగ్గిపోవడంతో వాహిని ఆసుపత్రిలో ఐసీయూలో అత్యవసర చికిత్స పొందుతోంది. వైద్యుల మాటలలో వాహిని చికిత్సకు కనీసం 25 నుంచి 35 లక్షల వరకు అంచనా. రోజుకొక కొత్త పరీక్ష, రోజుకొక కొత్త చికిత్స. ఆరోగ్యం కంటే ముందుగా భారంగా మారాయి ఆసుపత్రి బిల్లులు. ఇదే సమయంలో వాహినికి చిన్ననాటి స్నేహితురాలైన కరాటే కళ్యాణి కన్నీటి గలంతో సోషల్ మీడియాలో రాసిన మాటలు ఇండస్ట్రీని షాక్ కి గురి చేశాయి. మా ఇల్లు పక్క పక్కనే. చిన్ననాటి ఆట స్వప్నాలు పంచుకున్న అమ్మాయి ఇప్పుడు ప్రాణాల కోసం పోరాడుతోంది. ఆమెను కాపాడండి అంటూ కళ్యాణి విజ్ఞప్తి చేశారు. కళ్యాణి షేర్ చేసిన ఫోన్ పే, గూగుల్ పే, బ్యాంక్ అకౌంట్ వివరాలు వైరల్ కావడంతో లెటర్స్ సేవ్ వాహిని హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో తుఫాన్గా మారింది. ప్రేక్షకులు, అభిమానులు, ఇండస్ట్రీ ప్రజలు తమ వంతు సహాయాన్ని పంపుతూ స్క్రీన్ షాట్లను షేర్ చేస్తున్నారు. చిన్న సహాయం పెద్ద శ్వాస అనే సందేశం అందరిలో మారుమోగుతోంది. తెరపై ఎంత బలంగా కనిపించినా నిజ జీవితంలో మనుషులు కూడా బద్దలవుతారు. కానీ మన చేతులు కలిస్తే, మన హృదయాలు ఒక్కటైతే ఒక మనిషి, ఒక కళాకారిణి తిరిగి వెలుగులోకి రావచ్చు. వాహిని జీవితం ఇప్పుడు మీ చిన్న సహాయం కోసం ఎదురు చూస్తోంది. ఆమె శ్వాస నిజంగా మీ చేతుల్లోనే ఉంది.